నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కన్నతండ్రి అయిన దేవునికి, మమ్మల్ని వాక్యంలో నడిపిస్తున్న సార్ గారికి, ఆరోన్ బర్త్డేకి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు. ఆరోన్ బర్త్డేకి విషెస్ నేను నేర్చుకున్న కొన్ని మాటలు నా తోటివారైన పిల్లలందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అయితే దేవుడు పిల్లలమైన మనము తల్లిదండ్రులతో ఎలా ఉండాలో ఏమైనా చెప్పారంటారా? చూడండి, ఎఫెసీయులకు 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులుగా ఉండుడి, ఇది ధర్మమే. ఇది దేవుడు వ్రాయించిన మాట, అంటే మనకు ఆజ్ఞతో సమానం. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే మనం పాపం చేసినట్టే. ఆ పాపానికి జీతం నరకమేగా. కాబట్టి మనం మన తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులకు విధేయులుగా అంటే కొలస్సీలకు 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకున తగినది. తల్లిదండ్రుల మాట వింటే మనం విధేయులుగా ఉండడం అంటే తల్లిదండ్రుల మాట మనం వినాలి. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా మన గురించి ఎవరూ మంచిగా ఆలోచించలేరు. కాబట్టి మనం మన తల్లిదండ్రుల మాట వినాలి. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. తల్లిదండ్రుల మాట వినడమే కాదు, వారిని సన్మానించాలి. ఇది దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఎలా? వారిని శాలువాతో కప్పి సన్మానించడమా? వారిని మనం అలా సన్మానించక్కర్లేదు. మరి ఎలా? సామెతలు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చూశారు కదండి, మనం మన తల్లిదండ్రుల మాట వినాలి, ఆలకించాలి. వారి మాటను మనం త్రోసివేయకూడదు. తల్లిదండ్రుల మాట వింటే మనం వారిని సన్మానించినట్టే. తల్లిదండ్రుల మాట వింటే సరిపోతుందా? చూడండి, లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీలో ప్రతివాడును తల్లికి తండ్రికి భయపడును, నేను నియమించిన విశ్రాంతి దినములలో ఆచరింపవలను, నేను నీ దేవుడైన యెహోవాను. చూశారు కదండి, మనం మన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారి మాట వినాలి. వీటితో పాటు వారికి భయపడాలి. మనలో చాలామంది తల్లిదండ్రులకు భయపడతారో తెలీదు, కానీ టీచర్స్కి మాత్రం భయపడతారు. మరికొంతమంది తండ్రికి భయపడతారు, అది కూడా ఒక వయసు వచ్చే వరకే. అలా కాకుండా మన కన్నతండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని గౌరవించే వారిలాగా విధేయులుగా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ.